మూర్ఖమైన భర్తలు ఉంటారు. భార్య, బిడ్డలు, కుటుంబం నష్టపోతున్నా, అల్లాడిపోతున్నా, బజార్ను పడిపోతున్నా, తల్లడిల్లిపోతున్నా, ఆకలితో అలమటించిపోతున్నా, ఆర్థిక సమస్యలో కూరుకుపోతున్నా ఈ మూర్ఖుడు మాత్రం తను అనుకున్నదే చేయాలని ఆశపడతాడు. తను తినాలంటే తింటాడు, తాగాలంటే తాగుతాడు, తిరగాలంటే తిరుగుతాడు. కుటుంబం ఏమైపోయినా పర్వాలా, తన మాటే చెల్లుబాటు కావాలని ఆశపడతాడు. కొంతమంది ఇల్లాలు ఉంటారు, కుటుంబంలో గౌరవం కోల్పోతున్నా, కుటుంబంలో మర్యాదలు పోతున్నా, కుటుంబంలో మనశ్శాంతి లేకపోతున్నా, కుటుంబంలో నెమ్మది లేకపోతున్నా, భర్తతో గొడవ పడుతుంది, భర్తతో గొడవ పడుద్ది, పిల్లలతో గొడవ పడుద్ది, అందరితో గొడవ పడుద్ది. ఎందుకయ్యా అంటే తన మాటే చెల్లుబాటు కావాలి, తాను అనుకున్నదే జరగాలి. తన కోసం, తన స్వార్థం కోసం, తన సంతోషం కోసం ఎంతమందినైనా ఏడిపించేస్తుంది, ఎంతమందికైనా నరకం చూపించేస్తుంది. ఎవరో తెలుసా? సైతాను పట్టినటువంటి ఇల్లాలు, సైతాను పట్టినటువంటి